హే ఎవ్రీవన్! ఎలా ఉన్నారందరూ? నేనొచ్చేసాను. వచ్చిందండి వయ్యారి. థాంక్ యూ. కొంతమంది అనుకోనుండొచ్చు, హమ్మయ్య! 4, 5 రోజులు వీడియో లేదు. నా యూట్యూబ్ నోటిఫికేషన్స్ మోగట్లే అని. ఇంకొంతమంది అనుకోనుండొచ్చు, అదేంటి వీడియో అప్‌లోడ్ చేయట్లే ఏంటా అని. ఇంకొంతమంది అనుకోనుండొచ్చు, నా గురించి తెలిసిన వాళ్ళు బద్ధకమేమో అని. నో, నో అలా ఏం కాదు. నా వీడియోస్ నేనే ఎడిట్ చేసుకుంటా కాబట్టి చాలా వీడియోస్ ఉండే. అన్నీ ఎడిట్ చేసుకొని, రీల్స్ చేసుకునేసరికి నాకు టైం లేకుండే. వాయిస్ ఓవర్ అంటే మామూలు విషయం కాదండి. చేసే వాళ్ళకి తెలుస్తది. సరే తరలే. సర్లేండి. ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కాలా జామున్ చూపించి గులాబ్ జామ్ ప్యాకెట్ ఏంటా అనుకుంటున్నారా? మనం కాలా జామున్ గులాబ్ జామ్ పౌడర్‌తోనే చేస్తున్నామనమాట. కొంతమంది స్వీట్‌లెస్ కోవాతో గూడా చేసుకుంటారు. కానీ దీంతో గూడా చేయొచ్చు. చాలా బావుంటది. దానికేం తీసిపోదు. ముందు ఒక పెద్ద బేసన్‌లో పౌడర్ యాడ్ చేసుకుందాం. బేసన్ అనంగానే శనగపిండి తీసుకురాకండి. పెద్ద గిన్నె అనమాట. ఆ గిన్నెలో పౌడర్ ఏసిన తర్వాత చక్కెరేద్దాం. ఇదే చాలా ఇంపార్టెంట్. దీని వల్లే మన జామున్స్ కాలాగా వస్తాయి. అంటే నల్లగా. దీని పేరులోనే ఉంది కాలా జామున్. అంటే నలుపు జామున్ అన్నమాట. తర్వాత కొంచెం పిండి తీసి పక్కకు పెట్టుకుందాము. ఎందుకంటే మనం పిండి కలిపినప్పుడు లూజ్ అయిందనుకోండి, అప్పుడు ఈ పిండి యాడ్ చేసుకోవచ్చు. అది అలా వాడాలి బుర్ర. మామూలుగా ఉంటే ఇట్స్ ఓకే. ఈ పిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మొత్తం పాలతోనే కలపాలి. నీళ్ళు యాడ్ చేయకూడదనమాట. ఒకవేళ పిండి లూజ్ అయ్యి మొత్తం అందులో ఏసుకున్న తర్వాత బియ్య పిండి గాని, మైదా పిండి గాని ఏస్తే దరిద్రంగా వస్తాయి మన జామున్లు. ఇంకేం యాడ్ చేయకూడదు. అందుకే జాగ్రత్తగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడే ఉంది అసలైనది. ఈ జామున్‌కి పిండి కలపడంలోనే ఉంటది. ఇదనే గాదు కాలా జామున్ అయినా, గులాబ్ జామున్ అయినా ఏదైనా పిండి కలపడంలో, రుబ్బడంలోనే ఉంటదనమాట. అక్కడే అసలైన గమ్మత్తు. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. కొంచెం చేతికి గూడా రాసుకొని మంచిగా కలుపుకుందామనమాట. చాలా మెత్తగా బాగా స్పాంజ్ లాగా రావాలనమాట. నేను ఈ కాలా జామున్ చేయడంలో పెద్ద స్పెషలిస్ట్. నేను అవలీలగా 100 అయినా చేస్తాననమాట. అలా అని ఇప్పుడు నన్ను పిలిచి మీరు చేయించకండి. నేను చెయ్యను. నిరభ్యంతరకరంగా చెప్పేస్తున్నాను. చూసారా? ఇలా మంచి ఒక రౌండ్ బాల్ అలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలనమాట. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని 10-15 మినిట్స్ దాన్నలా వదిలేస్తే మంచిగా నానిపోతదనమాట. 15 మినిట్స్ తర్వాత చూసారా? ఇలా అయితది మంచిగా. ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ అన్నిటిని చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము. అప్పుడు మనకి ఆ కాలా జామున్ షేప్ చేయడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు అరచేతికి మంచిగా నెయ్యి రాసుకొని, ఈ బాల్స్‌ని మనము ఓవెల్ షేప్‌లో చేసుకోవాలి. ఓవెల్ షేపే ఎందుకు అనంటే కాలా జామున్‌లు అలానే ఉంటాయన్నమాట. ఓవెల్ షేప్ ఏంటా అని ఇప్పుడు మీరు ఆలోచించకండి. నేను చూపిస్తున్నాను గదా! ఈ షేప్‌లోనే మనం చేయాలి. సో, జాగ్రత్తగా ముందుగాలాగా చేతులు అరిచేతుల మధ్యలో అది పెట్టి బాగా కలపాలి అన్నమాట. అలా రౌండ్ రౌండ్ గాని తర్వాత ఈ షేప్‌కి జేయాలి. మధ్యలో గీట్లు పడకుండా మంచిగా చేయండి. గీట్లు పడ్డదంటే నూనెలో ఎయ్యగానే అది ఇలా విరిగిపోయి 2 ముక్కలైద్ది. అప్పుడు కాల జామున్ అవ్వదు. కాల జామున్లు అయితాయన్నమాట. ఇక్కడ నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. నేను ఒక్కదాన్నే జేస్తున్నాను. నేను అడగను గూడా. ఎందుకంటే వాళ్ళకెప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం వెళ్లి చేయాల్సొస్తదన్నమాట. ఆ టైంలో మనం ఏ సిట్యుయేషన్‌లో ఉంటామో, మన మూడ్ ఎలా ఉంటదో చెప్పలేం. అందుకని మన వంట మనమే చేసుకుందాం. మన పని మనమే చేసుకుందాము. వాళ్ళొచ్చి మేము చేస్తామని చెప్పినా గూడా నేను నో అనే చెప్పేస్తాను. ఎందుకనంటే నేను చేసినట్టు వాళ్ళకి నచ్చదు. వాళ్ళు చేసినట్టు మనకు నచ్చదనమాట. సో, మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ చేసుకోవడం దానికంటే ఇలా మనం ముందుగానే ఒక్కరం జేసుకోవడం చాలా ఉత్తమమనమాట. చూస్తుండంగానే జామున్స్ అన్ని ఎలా రెడీ అయిపోయాయన్నమాట. చిటికెలో అయిపోతాయన్నమాట ప్రియా చేస్తే. థట్ ఈస్ ప్రియదర్శిని. మన జామున్స్ కూడా రెడీ అయిపోయి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకుందాం. పెద్దదే తీసుకోండి. ఎందుకంటే జామున్స్ ఇందులో ఎయగానే ఉబ్బిపోతాయన్నమాట. అందుకే పెద్దది కావాలి. షుగరేసి అందులో వాటర్ యాడ్ చేసుకొని పాకం పెట్టేసుకుందాం స్టవ్ పైన. అవి మసులుతూ ఉంటే పక్కనే ఇంకో పొయ్యి పైన కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేద్దాము. డీప్ ఫ్రై గదా! జామున్స్‌ని మనము డీప్ ఫ్రై చేయాలి అన్నమాట. ఇప్పుడు షుగర్ సిరప్ మసులుతూ ఉంటది. చూడండి మంచిగా షుగర్ అంతా ఇంకిపోయి మంచిగా మసులుతుంది. ఇప్పుడు ఇందులోనే మనము ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మంచి స్మెల్ ఒస్తదనమాట. నూనె గూడా వేడైపోయింది. జామున్స్ అన్నీ మనము ఒకటి తర్వాత ఒకటేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. సిమ్‌లో లేదంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలనమాట. లేదంటే లోపలంతా పిండి పిండి అలానే ఉంటది. షుగర్ ఏసాం గదా! సో, కలర్ కొంచెం చేంజ్ అయిపోతుంటది. మాడుతుంది అని గాదు. ఆ కలర్‌లోకే రావాలి అన్నమాట. రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఇంకో వాయి గూడా ఏసేద్దామనమాట. ఇవి ఫ్రై చేస్తుంటేనే ఎంత మంచి స్మెల్ ఒస్తుంటదంటే, మనము నెయ్యి గూడా యాడ్ చేసాం గదా! ఇల్లంతా కాలా జామున్ స్మెల్ ఒచ్చేస్తదనమాట. మధ్య మధ్యలో మన షుగర్ సిరప్‌ని గూడా చెక్ చేస్తూ ఉండాలనమాట. లేదంటే మొత్తం ఇట్లా చిక్కగా గట్టిగా అయిపోతది. చూసారా ఇవి గూడా రెడీ అయిపోయినాయనమాట. నేను షుగర్ సిరప్‌లో కొంచెం నెయ్యి గూడా యాడ్ చేస్తున్నాను. మంచి స్మెల్ ఒస్తది మన జామున్స్‌కి. చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న జామున్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. మొత్తం డిప్ అయిపోవాలి.
చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే సగం నిమ్మకాయ చెక్కను గూడా స్క్వీజ్ జేయొచ్చు. నేనేమి ఎయలేదు. అవసరం లేదు. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు వాటిని అలా గంట, 2 గంటలు వదిలేసేద్దాము. ఇప్పుడు బెల్లం పాకం గూడా పడుతున్నాను. ఎందుకంటే మా చిన్న తమ్ముడు షుగర్ అస్సలు తినడు. "నువ్వు కింద పడి గిల గిల కొట్టుకో, ఒక్క స్పూన్ షుగర్ గూడా తినడు." వాడు మానేసి గూడా 3 ఇయర్స్ అయిపోయిందనమాట. అందుకని 4, 5 బెల్లం పాకంతో గూడా చేశాను. ఎంతైనా అక్కలం గదా! వాళ్ళు ఏం తింటే అది జేస్తాము. అదే మరి సిస్టర్ అండ్ బ్రదర్ బాండ్ అంటే. అన్నా చెల్లెలి అనుబంధం ఫైనల్లీ యువర్ డెలీషియస్ కాలా జామున్ ఇస్ రెడీ. ఇది మీరు ఐస్ క్రీమ్‌తో గూడా తినొచ్చు. చాలా బావుంటది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. బాయ్ బాయ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో అన్నమాట అనే పదం ఎన్ని సార్లు యూజ్ చేశానో కామెంట్ చేయండి.